వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. సర్వేపల్లి నియోజకవర్గం ఎంతో చారిత్రకంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ప్రకటిస్తారా లేదా అనేటువంటి ఒక సస్పెన్స్ అయితే కొనసాగింది. అయితే ఈ సస్పెన్స్కి తెరదించుతూ చాలామంది చెప్పడం ఏంటంటే ఖచ్చితంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ లేని పక్షంలో ఆయన కోడలుకి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అయితే మనకు తెలుస్తుంది. ప్రధానంగా తీసుకుంటే సూలూరుపేట, వెంకటగిరి తీసుకుంటే సూలూరుపేటలో, వెంకటగిరిలో కూడా వాడి కుటుంబ సభ్యులకే ఇవ్వడం జరిగిందంటే ఇటు కురుగుండ రామకృష్ణ కుమార్తెకు, అలాగే అక్కడ నెలవర సుబ్రహ్మణ్యం కుమార్తెకు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా తీసుకుంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడలికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే మహిళలు ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని ప్రచారం అయితే జరుగుతోంది. మరోవైపు చాలామంది చెప్పేది ఏంటంటే రాజకీయంగా అదేవిధంగా స్థానికంగా ఒక పట్టుండేటువంటి నాయకుడు, జిల్లా మీద తీసుకుంటే పూర్తి పట్టుండేటువంటి నాయకుడు ప్రెస్ మీట్లు పెడితే ఆయన ప్రెస్ మీట్లు మొత్తంగా అంటే జిల్లాలో ఎంతమంది నాయకులు మాట్లాడినా కూడా సోమిరెడ్డి మాట్లాడితే కంటెంట్ అనేది చాలా బలంగా ఉంటుంది. చాలా అంటే పూర్తి పట్టుతో మాట్లాడేటువంటి నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కాబట్టి ఖచ్చితంగా జిల్లాలో ఒక మంచి వాగ్దాటి ఉండేటువంటి నాయకుడికి సోమిరెడ్డికే ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేది తెలుస్తోంది. సో మొత్తానికి తీసుకుంటే చాలా పేర్లు అయితే మనకి ఇటీవల కాలంలో వినిపించాయి. కానీ ఫైనల్గా అయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ లేకపోతే వారి కోడలు కానీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఫైనల్గా లిస్ట్ ఏదైతే 16 మంది ఉందో ఈ 16 మంది అభ్యర్థుల పేర్లలో ఖచ్చితంగా సోమిరెడ్డి పేరైతే లేదంటే వారి కుటుంబం నుంచి ఒకరి పేరైతే ఉంటుంది అనేది అయితే అందరూ చెప్తున్నమాట. ఇది ఇవాటి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్ నమస్కారం.